నష్టం సార్ పాకిస్తాన్కి? అంటే భారతదేశం ఇప్పుడు మనం పైన మనం నీళ్ళు అటు పోవాలి. సో మనం ఏవేవైతే ప్రాజెక్టుల ద్వారా నీళ్లు పంపుతున్నామో వాటి అన్నిటి ద్వారా ఇంకా పంపం. సహజంగా ఎక్కడ కొండలు ఎక్కడైనా వాటంతకే పోవాల్సిందే. కానీ తీవ్ర సంక్షోభం జలాలకు సంబంధించి తీవ్రమైన విషయమే కదా అది. అసలు చాలా కాలంగా అంటే భారత పాకిస్తాన్ల మధ్యలో ఉన్న ఒకే ఒక అరేంజ్మెంట్ ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే, ఇండస్ వాటర్ ట్రీటీ, IWT, ఇండస్ అంటారు కదా. పైగా సింధు నాగరికత, సింధు జలాలంటే తర్వాత విడిపోయాక కూడా ఇప్పుడు మొహంజదారో హరప్పాన్ మనం అనేవి అవి కొన్ని పాకిస్తాన్లో ఉంటాయి వాస్తవంగా. కాబట్టి తీవ్రమైన చర్య ఇది, చారిత్రాత్మకమైనది కూడా. దీని మీద ప్రపంచ దేశాలు కూడా ఎవ్వరూ పాకిస్తాన్ను బలపరిచే పరిస్థితి లేదు. అందరూ కూడా ఇవి చాలా తప్పు పద్ధతిలో చేశారు, రోగ్ స్టేట్ లాగా చేశారు అనే మాట ఖచ్చితంగా అంటున్నారు. అందుకని ట్రంప్ కూడా పూర్తి మద్దతు ప్రకటించాడు. అమెరికా కూడా ఇటే ఉంటా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు అమెరికా. మరి వాళ్ళని ఎగదొచ్చింది, వాళ్ళకి ఇచ్చింది మీరు. చైనా కూడా స్నేహమే, వాళ్ళేమో రెండు దేశాలు వాళ్ళే పరిష్కరించుకోవాలని చెప్తుంటారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎలా భారతదేశం తదుపరి చొరవ ఏం తీసుకుంటుంది, రేపు ఈరోజు జరిగే అఖిలపక్ష సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారు, ఒక ఏకకంఠంతో వెళ్ళాలి, దేశం అంతా ఒకటిగా నిలబడాలనేది ఒకటి. ఇదేదో దేశంలో ప్రజల మధ్య సమస్య కాదు, అది భారతదేశం యొక్క అఖండతకు సంబంధించింది, భారతదేశం యొక్క సమైక్యతకు భద్రతకు సంబంధించినది. సో కాశ్మీర్ శిఖరం అనుకుంటే ముంబై దాడులు అవనివ్వండి, పుల్వామా అవనివ్వండి, ఉరి అవనివ్వండి, ఇలాంటివి చాలావి ఏదో వచ్చినప్పుడు 2-3 రోజులు అడవడో లేకపోతే వేరే రకంగా సర్జికల్ స్ట్రైక్లో చేయడం తప్ప పూర్తి స్థాయిలో దీన్ని అరికట్టే పరిస్థితి. ఇప్పుడు అరికట్టడం అంటే మీరు పుట్టుకని ఎంచుకునే ఇది లేనంటే మీరు స్నేహితులను లేకపోతే పెళ్లి చేసుకునే వాళ్ళు మీరు ఎంచుకోవచ్చు, కానీ సరిహద్దులను మీరు ఎంచుకోలేరు. ఓకే, మీ పక్కన స్థలం ఎవరు కొనుక్కుంటారో మీ చేతుల్లో ఉండదు. ఎప్పటికన్నా ఇరుగు పొరుగు దేశాలు ఎప్పుడు అంతే. కాబట్టి శాంతియుత వాతావరణం ఏర్పడాలి తప్ప వాళ్ళు అలా చేస్తున్నంత వరకు అంటే మరింత పటిష్ట. ఎప్పుడైతే భారతదేశంలో అంతర్గత పరిస్థితులు కూడా కొంచెం ఏదో మనం ఒక పుల్ల వేయచ్చు అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు. రెండోది వాళ్ళ దేశం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు దృష్టి మళ్లించడానికి ఒక ఎత్తుగడలాగా ఈ అంశాన్ని తీసుకొస్తున్నారు. భారత్ సీరియస్గా ఇప్పుడు ముషారఫ్ చేసినప్పుడు కూడా అంతే. కార్గిల్ తర్వాత ఇది పెద్ద చర్య అనుకోవాలి మనము. కాకపోతే బాధ కలిగించేది ఏంటంటే నిఘా విభాగాలు అయితే హెచ్చరిస్తున్నాయి, ప్రధానమైనది ఏదో జరగబోతుంది, వాళ్ళు ఏదో పెద్ద కుంపటే పెట్టబోతున్నారని హెచ్చరికలు కూడా ఉన్నాయి. మరి భద్రతా దళాలు తగినంతగా అప్రమత్తంగా ఉన్నాయో, అయినా రహస్యంగా వస్తే ఏం చేస్తారు మనం చెప్పలేము. ఒకరో ఇద్దరో అక్కడ ఉన్న వాళ్ళ సహాయం కూడా తీసుకున్నారు, ఇట్లాంటివి కూడా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎలా మెయిన్ స్ట్రీమ్ అవుతారు అది కాదు. చెప్పండి, ఎన్నిసార్లు దెబ్బ కొట్టిన పాకిస్తాన్ని మళ్ళీ ఈ రకమైన చర్యలకు పాల్పడడానికి ఎలా చూడాలి? ఎదుర్కోవాలి. ఇప్పుడు సాయుధపరంగా అప్రమత్తంగా ఉండాలి, దౌత్యపరంగా గరిష్టంగా ఉండాలి, అంతర్గతంగా మన దేశ పాక్ నిలబడగలదా ఎర్ర చేస్తే? ఇప్పుడు ఢిల్లీ ఇది పక్కన అదే పాకిస్తాన్ ఇస్లామాబాద్ రావాలి ఎంతో దూరంలో ఉండవండి అన్నది. విడిపోయిన దాయాదులమే, కానీ కొంతమంది అన్నట్టుగా ఇంకో విధంగా కాదు కదా. అందుకని ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, మిస్లీ పరీక్ష చేస్తున్నారు వాళ్ళు ఈరోజు. వాళ్ళు సైనిక దళాల కదలికలు అవన్నీ కూడా చూపిస్తున్నారు బయట, వీటిలో కనిపిస్తున్నాయి. అంటే మేము సన్నద్ధంగా ఉన్నామనే కాకుండా ఇప్పుడు మిసైల్ టెస్ట్ చేయడం ద్వారా ఇండియాకు ఒక వార్నింగ్ ఇవ్వదలుచుకున్నారు. ఇప్పుడు ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటోరియల్ రాసింది, చాలా పత్రికలు రాశాయి, చాలామంది దౌత్య నిపుణులు కూడా చెప్తున్నారు, ఒకవేళ ఆవేశపడి యుద్ధానికి కనుక వెళ్తే పాకిస్తాన్ కోరుకున్నదే అవుతుంది. ఏదో ఒక విధంగా ఒక పెద్ద చిచ్చు పెట్టి భారతదేశాన్ని యుద్ధంలోకి రాగాలి. ఇప్పుడు ఏనుగు యుద్ధంలోకి రావడానికి ఒక మామూలు దీనికి ఏమీ పోలికే ఉండదు అక్కడ. రెండవది మొదలైన తర్వాత ఇందాక నేను చెప్పిన చారిత్రకమైన దగ్గరగా ఉండాలి సరిహద్దులు, ఈ అంశాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇద్దరి దగ్గర అణు సంపత్తి ఉంది. అంతకుముందు వాళ్ళకి అమెరికా చేసిన సహాయం ఉంది, ఆ పక్కన కలిసి వచ్చే తాలిబాన్లు ఉన్నారు. సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ సైనికాధికారి కోరుకునేది కూడా అదే. అవును, పాక్ మిలిటరీ జనరల్స్ ఆల్వేస్ వాంట్ వార్ విత్ ఇండియా. అది ముషారఫా, అది జియావుల్ హక్కా, లేకపోతే అది యాహ్యా ఖానా, అది అయూబ్ ఖానా, వాళ్ళు ఏంటంటే యుద్ధం వచ్చింది, మనం ఎప్పుడైనా యుద్ధం అనేసరికి మనమంతా ఒకటిగా ఉండాలని వస్తుంది కదా. రెండోది మా మిగతా దేశాలన్నీ శాంతి అంటే ఉక్రెయిన్ రష్యా లాగా ఇప్పటికేం కాలేదు కదా. ఇక్కడ ఇంకా చాలా సుదీర్ఘ చరిత్ర, మతాలు, అంశాలన్నీ ఉన్నాయి.
కాబట్టి భారతదేశము ఈ సమయంలో తన పెద్దరికాన్ని, తన శక్తిని కూడా, మన శక్తిని మనం నిబ్బరంగా ఉండడం ద్వారా చూపించాలి. ఇప్పుడు వాడు అన్నట్టుగా వాడు కావాలని ఏముంది, రోడ్డు మీద పోయేవాడిని ఇంకో రాయేస్తాడు. నువ్వు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం మీద పోతుంటావు, నీతో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. వాడు రాయిచిరాడని, రాయి కాదు ఇది, ప్రాణాలు తీసేయలేదు, అదే సందేహమేం లేదు. అందులో కూడా మనకు ఆశాకిరణంలాగా దేశ ప్రజల సమైక్యంగా నిలబడటం ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. వాడు ఎన్ని కుట్రలు పడినా అలాగే కుటుంబాలను కాపాడుకోవడానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళు కనిపిస్తున్నారు, ధైర్యంగా నిలబడిన వాళ్ళు కనిపిస్తున్నారు. అలా కాదు దీంట్లో మతం కోణమే ప్రధానం అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఇటువంటివే చేస్తారు. ఎప్పుడు కులాన్ని మతాన్ని రెచ్చగొట్టడం శత్రువు చేసే పని అండి. కాబట్టి టెర్రరిస్టులకు, నరహంతకులకు మతం ఏమీ ఉండదు. నరహంతకులకు హంతక మతమే అది. సో హంతక మతం ఇంకా వాళ్ళందరిది ఒకటే, జర్మనీలో హిట్లర్ దగ్గర నుంచి. కాబట్టి మీరు అన్నదానికి మరింత పకడ్బందీగా, మరింత సమర్థంగా మనం ఎదుర్కోవాలంతే. ఎప్పుడు ఇవే మాట్లాడితే తప్పకుండా యుద్ధంలో కూడా అవే మా యుద్ధం. పాకిస్తాన్ భారత్ ముందు నిలబడలేదు, ఒకవేళ యుద్ధం అంటూ వస్తేనే మరి ఏంటి వాళ్ళ ధైర్యం ఎందుకు కోరుకుంటున్నట్టు? ఇందులో ఏమైనా అంశం ఉందా? రెచ్చగొట్టడమే, ఎప్పుడు రెచ్చగొట్టడము. వాడు బతికేదే దాని మీద కదా. ఇక్కడ టెన్షన్ స్పాట్ ఉండాలి. చారిత్రక కారణాల వల్ల భారతదేశం, చైనా బాధ్యతాయుతంగా ఎన్ని తేడాలు ఉన్నా ఇవి రెండు కలిసి ఉంటాయి. మీరు చూడండి, ఇవి కలిసి అక్కడ బ్రిక్స్లో ఉంటాయి, ఇవి కలిసి షాంఘై ఇనిషియేటివ్లో ఉంటాయి. పాకిస్తాన్ విషయం వేరు. పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా చైనాతో స్నేహం చేస్తూ ఉంటుంది, వాళ్ళు కూడా మన ప్రత్యర్థిని స్నేహం చేస్తుంటారు. కానీ బాధ్యత లేదు కదా. ఇప్పుడు అమెరికా అంతకుముందున్న సైనిక ప్రభుత్వాలు ఒక్కరోజు ఉండేవి, వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే. కాబట్టి ఇక్కడ తాలిబాన్లను ప్రోత్సహించిన పాకిస్తాన్ అయినా, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆయన ఎవరు, మహమ్మద్ యూనస్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధే కదా. వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి భారతదేశం మన చాకచక్యం, మన సమర్థత, మన సాహసం మనం సాయుధ రంగంలో చూపించాలి, దౌత్య రంగంలో చూపించాలి. అన్నిటిని మించి కాశ్మీర్ను మనము మరింతగా కాపాడుకోవాలి. సరే, ఇక మన పెద్ద విషయమే. తప్పకుండా ఈసారి కొన్ని మేజర్ టర్న్స్ వస్తాయి. షాక్ ట్రీట్మెంట్కు ఇండియా సిద్ధం అవుతుంది, అందులో సందేహం లేదు. పైగా పాకిస్తాన్ ఇప్పుడు లోయెస్ట్ టేబుల్ అతి బలహీనంగా ఉంది, అతి కల్లోలితంగా ఉంది. తట్టుకోగలిగిన శక్తి కూడా వాళ్ళకి లేదు. అప్పుడు మరి వాళ్ళు దుస్సాహసాలు కూడా కొన్నిసార్లు చేస్తుంటారు. అందుకని మనం రెట్టింపు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, పారా హుషార్ అని. సరే, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే లోకేష్ ఫుల్ స్పీడ్ పెంచారు.